ఈడ నుంచి ఇంకా మందిర్ ఎంట్రీ చూడండి, అభిషేకం అవుతుంది దేవునికి. అక్కడ జూమ్ చేస్తున్నాం. చిట్టి పొట్టి ఫ్యామిలీ దర్శనం అయిపోయింది. ఈ లైఫ్ జాకెట్ ఎందుకు కంఫర్ట్ అనిపించలేదు. హలో అందరికి, ఇదైతే డే 2 అనమాట కాశీలో. ఇంక ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం. రెడీ అయ్యి నేను శారీ ఏం కట్టుకోలేదు, డ్రెస్ వేసుకున్నా కాటన్ది. ఎందుకంటే విన్నుగాని క్యారీ చేసుకుంటా ఆడ ఇంకా దర్శనంలో అయితే ఉండలేం కదా. సో అందుకే నేను ఇంకా డ్రెస్ వేసుకున్నా. ఇంకా మా హస్బెండ్ కూడా ఆర్మీ డ్రెస్ వేసుకున్నా. ఆర్మీ డ్రెస్ వేసుకుంటే కొంచెం అదే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంట. ఎవరైనా వచ్చేవాళ్ళు కూడా అట్లే వేసుకోండి, కొంచెం బెస్ట్ కార్డు ఉన్నా కూడా అంత చెల్లదంట. సో ఇప్పుడైతే మేము దర్శనానికి వెళ్తాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే వెళ్తున్నాం. మా హస్బెండ్ని చూపియాను, తను ఆర్మీ డ్రెస్ వేసుకున్నాడు, చూపియద్దు కదా. సో ఈడ నుంచి ఇంకా మందిర్ ఎంట్రీ. మేము గేట్ నెంబర్ 4కి వెళ్తున్నాం. ఇంకా ప్రత్యేక దర్శనం అది కాబట్టి. సో చూడండి, గేట్ నెంబర్ 4 అంటే ఇది మెయిన్ గేట్, కానీ గేట్ నెంబర్ 4 ఇట్లకెళ్ళే ఉందంట. చూడాలి మరి ఏడుందో. ఇంకా ఇదైతే గుడి అన్నమాట. ఇంకా తీయచ్చో లేదో తెలియదు, కానీ నేనైతే ఇంకా అంతా ఇంకా లోపలికి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఇంకా బయటనే మొబైల్ జమ చేసుకొని వెళ్ళాలి. ఇంకా దర్శనం చేసుకున్నాక ఆడ అభిషేకం అవుతుంది చూడండి దేవునికి. ఇంకా దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చినాక కలుద్దాం. చలో బాయ్. బయట లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా బయటకి అయితే వచ్చాం. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్లో అయిపోయింది. ఇంకా వీఐపీ దానిలో తోలిచ్చారు. అమ్మ విజ్ఞాన్ ఎలా ఉంది? బాగుందా? చూడండి నా కళ్ళలో వాటర్ చూడంగానే మంచిగా అనిపించింది. ఏమైంది ఇప్పుడైతే ఇంకా కొన్ని పిక్స్ తీసుకోవాలి. చలో బాగుంది. అక్కడ గోపురం అయితే కనబడుతుంది కదా. సో ఇదంతా లైన్ వాళ్ళు అనమాట. చాలా సేపు అయినట్టుంది. పాపం చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సో చూడండి, అభిషేకం అవుతుంది దేవునికి. అక్కడ జూమ్ చేస్తున్నారు. అక్కడ కనబడుతుంది కదా గోపురం. సో అక్కడే అనమాట. నిజంగా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే విఐపి ఇప్పుడు కార్డు తెచ్చినాం, ఇంకా డ్రెస్ వేసుకున్నాడు కదా మా హస్బెండ్. సో దానివల్ల జల్దీ పంపిస్తున్నారు. కొంచెం రెస్పెక్ట్ బాగుందన్నమాట. ఎవరైనా ఈ వీడియో ఆర్మీ వాళ్ళు చూస్తేనే కంపల్సరీ కాశీకైనా లేకపోతే అయోధ్యకు వచ్చినా కంపల్సరీ డ్రెస్ తీసుకొనే రండి. డ్రెస్ వేసుకొని కాసేపు కొంచెం ఉబ్బరం ఇయ్యొచ్చేమో కానీ ఎండకు, కానీ మంచి పీస్ఫుల్గా అయిపోతుంది. దేవుని మంచిగా చూపిస్తారు మనకు, ప్రత్యేకంగా ఒకరు ఎంబడ ఉండి. కానీ నాకు అది బాగా అనిపించింది అబ్బా. మన సైడ్ నేను శ్రీశైలం అట్లా వెళ్ళినప్పుడు నాకు అట్లా చేయలేదు. కార్డు 200 దాని మీద పంపించడం అట్లా వేసి. ఇక్కడ కాశీలో అట్లా డ్రెస్ వేసుకోవాలి. మేము డ్రెస్ వేసుకుంటే కొంచెం మంచిగా ఇస్తారనమాట. సో ఇప్పుడైతే మేము ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంకా బోట్ దగ్గరికి వెళ్తున్నాం. చలో వెళ్దాం. మరి ఇంకా వదిలిపెట్టిన విజ్ఞాన్ని మంచిగా ఆడుకుంటున్నాడు. ఇంకా మా హస్బెండ్ డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళిండు. ఇంకా ఆర్మీ డ్రెస్తో ఎక్కువసేపు ఉండలేడు కదా. అది కాక మళ్ళీ అయోధ్యలో కూడా వేసుకోవాలి. ఇప్పుడు వేరే డ్రెస్ చేంజ్ చేసుకుంటే కొన్ని ఫొటోస్ తీసుకోవచ్చు. ఇంకా ఆర్మీ డ్రెస్ ఉంటే ఇంకా తీసుకోలేం కదా. సో అందుకనేసి ఇంకా అతను చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిండు. ఇంకా మేమైతే ఇక్కడ నించున్నాం. పైన గోపురం చూసిరా కనబడుతుంది. చిన్నగా ఉన్నాడు అబ్బా శివలింగం. ఏడైనా ఒకటేలా ఉంటాడు కదా. ఏంటంటే ఇక్కడ మొత్తం ఇట్లా శివలింగం కరిగిపోతే కలియుగం వస్తుంది. సో అలాంటివి అయితే అన్నీ చెప్తున్నారు. నాకైతే పెద్దగా ఏం తెలీదు. సో నాకు తెలిసినంత వరకు అయితే మీకు చెప్తున్నా. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిండు. ఇప్పుడు కొన్ని మళ్ళీ ఫొటోస్ తీయాలంటే ఇంకా అతన్ని. ఇప్పుడైతే ఇంకా కొన్ని ఫొటోస్ తీస్తాం. చిట్టి పొట్టి ఫ్యామిలీ దర్శనం అయిపోయింది. హాయ్ చెప్పు జగన్. హలో హలో విజ్ఞాన్. ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఘాట్ దగ్గరికి వెళ్తున్నాం. అందులో గోపురం నుంచి బయటికి రాగానే ఇంక ఇక్కడ చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అక్కడ ముందు లేదా టెంపుల్ ఉందంట కదా, అదేంటి? సరస్వతి మాత టెంపుల్ అంట. విజ్ఞాన్ చుప్ నో మాట్లాడదాం. భారత్ మాత ఉంది. ఇంకా కిందికి అట్లే వెళ్ళాం అనుకోండి, ఇంకా ఘాట్ కూడా వస్తుంది. ఇప్పుడు బోటింగ్కి వెళ్ళాలి కదా. సో బోటింగ్ కూడా ఇంకా కిందికి డైరెక్ట్ వెళ్ళొచ్చు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇంకా ఇట్లా వెళ్తే కిందికి ఉంటుంది అనమాట. ఇంకా ఇవ్వ చూడండి మా హస్బెండ్ ఫొటోస్ తీసుకుంటున్నాడు. విజ్ఞాన్ చుప్. బోట్స్ బాగానే ఉన్నాయి. మరి ఎంత తీసుకుంటున్నాడు ప్రైవేట్ బోట్కి అయితే ఎంత 1000? నేను ఇంకా పోతలే లేదు, మంది వస్తలేదు. ఏ విను నా వినుగాడు ఫోన్ కానీ పడేస్తుంది. ఏం లేదు
పెద్దది విఐపీస్ అనుకుంటా, చాలా పెద్ద ఉంది లోపల, రూమ్స్ అవి ఇవి, కానీ సూపర్ ఉందబ్బా మాత్రం కదా. లోపల చాలా పెద్ద పెద్ద రూమ్స్ ఉన్నాయి, ఒక ఇల్లులా ఉంది మొత్తం. ఇవన్నీ ఘాట్స్. మనం వచ్చింది ఏదేమో తెలియదు. అదే అదే అక్కడ మొత్తం ఎట్లా అంటే పురాతన బిల్డింగ్స్ లానే ఉన్నాయి. అందులో అసలు టెంపుల్ ఏదో కూడా మీరు గుర్తుపట్టలేరు, అట్లా ఉన్నాయి మొత్తం గోపురాల్లాగా కదా. వాటర్ అయితే బాగున్నాయి, అందరూ లైఫ్ జాకెట్స్ వేసుకున్నారు. అయితే ఇంకా లాస్ట్ ఘాట్ ఆడ టెంపుల్ కూడా ఉంది, ఎవరైనా దిగుతారా అని అడుగుతారు, కానీ మాకు దూరం అవుతుంది, మేమేం దిగం కూడా. ఆడ మండు వస్తారు. లాస్ట్ ఇదేనంటగా, చాలా పెద్ద ఉంది లాస్ట్ అయినందుకు ఘాట్ కదా. ఇక్కడ కూడా జనాలు బల్బానే ఉంటారు కదా. ఇంకా బోటింగ్ రైడ్ అయితే అయిపోయింది. ఇంకా మా విన్గాడు మంచిగా బజ్జి ఉన్నాడు బోటింగ్లోనే, మంచిగా చల్ల వస్తుంది కదా గాలి, సో అందుకు పడుకున్నాడు. ఇంకా మేమైతే ఇప్పుడు రూమ్కి వెళ్దామా. ఇప్పుడు రూమ్కి వెళ్ళి కొంచెం మంచిగా డ్రెస్కింగ్ చేంజ్ చేసుకొని ఇంకా షాపింగ్ది వెళ్ళాలి. అవును లేచిండు చూడండి. ఇప్పుడు గంగాహారతి అవన్నీ కొంచెం అంటే ఇప్పుడు ఏం లేవు, కానీ అక్కడ ఆ పాయింట్ నుంచి వెళ్ళాలి, చాలా దూరం ఆపిండు. పెద్ద బోర్డు కాబట్టి ఘాట్ కాడ ఆపలేదు. ఇంకా మేమైతే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇది మా ఏమంటారు వారణాసిది ఇది. ఈ వీడియో నెక్స్ట్ షాపింగ్కి వెళ్ళాలి, ఆ వీడియో కూడా తీస్తా, అది కూడా పెడతా. చలో బాయ్ బాయ్.